ఏపీలో వైసీపీ ప్రభుత్వ అవినీతితో రాష్ట్రంలో పెట్టుబడులు రాలేదని విమర్శించారు విజయవాడ సెంట్రల్ కూటమి అభ్యర్థి బోండా ఉమ. ఇసుక మద్యంలో వైసీపీ ప్రభుత్వ అవినీతికి అడ్డే లేకుండా పోయిందన్నారు. సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి జగన్ సర్కారు ఖర్చు పెట్టిన 9,55,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయాయని బోండా ఉమ విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్థికంగా తీవ్ర స్థాయిలో అగాధంలో కూరుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అంతులేని అవినీతి. జగన్మోహన్ రెడ్డి యొక్క డబ్బు పిచ్చ వల్ల ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. దాదాపు గత ఎన్డీఏ ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాల, ప్రజలకు జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కమిషన్లు కక్కుర్తుబడి దాన్ని నిర్వీర్యం చేశారు. అట్లాగే రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతిమయమైపోవటం వల్ల వీళ్ళ దెబ్బకి ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ మన రాష్ట్రం పక్కకే చూస్తానికి ఎవరూ రావట్లా. ఈరోజు దాదాపు 8 లక్షల కోట్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో 2019, 2024లో అవినీతి జరిగింది. ప్రతి దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ పుస్తక రూపంలో సాక్ష్యాధారాలతో సహా ప్రచురించాం. వీళ్ళు కొట్టేసినటువంటి ఇసుక మాఫియాలో ఎంత తిన్నారు, లిక్కర్ మాఫియాలో 1,00,000 కోట్లు, ఇసుక మాఫియాలో 50,000 కోట్లు, పవర్ సెక్టార్లో మరి ఇండోసోల్ కానీ షిరిడి సాయి కానీ ఇలాంటి వాళ్ళకి దోచిపెట్టి ప్రజల మీద 60,000 కోట్లు బారవేసి దాదాపు 50,000 కోట్లు ట్రాన్స్ఫార్మర్స్, మీటర్లు, స్మార్ట్ మీటర్స్ పేరు మీద కొట్టేసినటువంటి విధానం కానీ, అలాగే ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మాఫియాలుగా ఏర్పడి అన్ని వ్యవస్థలను ఇతని చేతిలో పెట్టుకొని నిస్సిగ్గుగా ఎక్కడా కూడా మీడియా కోడే కూస్తా ఉన్నా, ప్రతిపక్ష పార్టీలు సాక్ష్యాధారాలు చూపిస్తూ ఉన్నా, గవర్నర్ గారి దృష్టిలో అనేక సార్లు లేఖల ద్వారా ఇచ్చినా ఎక్కడా కూడా జంకు బొంకు లేకుండా గతంలో ఒకసారి జైలుకి వెళ్ళిపోయాడు, 18 నెలలు జైల్లో ఉన్నాడు. అవసరమైతే మళ్ళీ ఇంకోసారి వెళ్తాను, కానీ ఆ డబ్బు పిచ్చ మాత్రం జగన్మోహన్ రెడ్డిని వదలట్లేదు. ఆ డబ్బు పిచ్చితోనే రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలని జగన్మోహన్ రెడ్డి ఆ జీవన ప్రమాణాలతో ఆడుకున్నాడు. ఇవాళ మధ్యతరగతి ప్రజలు కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. పేద వర్గాలు దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు దైనందిక జీవితం తలకిందులైపోయింది. వ్యాపారాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, పెట్టుబడిదారులు ఈ పక్కకే చూస్తలేదు. దీనంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలన. ఇన్ని లక్షల కోట్లు అవినీతి చేయటమే కాకుండా 12 లక్షల కోట్ల పైచిలకు అప్పులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిద్ధం సభల్లో చెప్తా ఉన్నాడు, నేను 2,55,000 కోట్లు సంక్షేమానికి బటన్ నొక్కి ఇచ్చానని చెప్పి. 2,55,000 కోట్లు నువ్వు బటన్ నొక్కి ఇచ్చుంటే మిగిలినటువంటి 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి? అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే 2,50,000 కోట్లు నువ్వు సంక్షేమానికి ఇస్తే 9,50,000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి అని అడుగుతా ఉన్నాం. ప్రజలు ఆలోచించాలి. ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి అడ్డగోలుగా దోచుకున్నారు వైసీపీ నాయకులు. అందిన కాడికి దోచుకున్నారు. ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో మంత్రులు, ఎంపీల స్థాయిలో ఎంపీలు, సలహాదారుల స్థాయిలో సలహాదారులు, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, అన్ని రకాలుగా. ఆఖరికి కేంద్రం ఇచ్చే బియ్యాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకొని ఉచితంగా మోడీ గారు ఇచ్చినటువంటి బియ్యాన్ని కూడా రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వకుండా విదేశాలకు అమ్ముకొని ఇవాళ బియ్యం రేట్లు ధరలు పెరిగినాయని
ఇష్టారీతిన దాంట్లో కూడా డబ్బులు కొట్టేసిన పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఏ సెక్టార్ని వదిలావు జగన్మోహన్ రెడ్డి? ఏ వ్యవస్థను వదిలావు? ప్రతి వ్యవస్థ మీద నువ్వు దోచేసిన దోపిడీకి సాక్ష్యాధారాలతో సహా బుక్ చేశాం. హామీలను అమలు చేశానంటా ఉన్నావు. 100కి 90 హామీలు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాటతో ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో పెట్టావు. ఊరూరా వాగ్దానాలు ఇచ్చావు. మళ్ళా మద్య నిషేధం చేసే ఓట్లు అడుగుతాను, చేయకపోతే ఓట్లు అడగనన్నావు. ఇవాళ సిగ్గు లేకుండా రాబోయే 25 సంవత్సరాల మద్యం ఆదాయం కూడా బ్యాంకుల్లో కుదవ పెట్టి 40,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి దోచుకున్నావు. ఈరోజు కనీసం 2019లో నువ్వు మాట్లాడినటువంటి మాటలు వీడియోలతో సహా మేము నువ్వు మాట్లాడిన వీడియోలు ప్రచురించాం. బహిరంగ సభలో పాదయాత్రలో మాట్లాడావు, నీ పార్టీ సభల్లో మాట్లాడావు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని చెప్పావు, నేను అధికారులు ఉండగా కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి 11 సార్లు పెంచావు. 60,000 కోట్లు భారం వేశావు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చే ఇసుకని మాఫియా చేసి, ఉచితంగా ఇచ్చే మాఫియాలో ఇసుకలో మాఫియాని చేసి 50,000 కోట్లు కొట్టేశాం. పారదర్శకమైనటువంటి మద్యం పాలసీ గతంలో దేశం మొత్తం ఉన్నటువంటి పాలసీనే ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంటా ఉంటే ఇవాళ జే బ్రాండ్స్ మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నావు. నీ ధనదాహానికి దాదాపు 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. దాదాపు 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నీ పిచ్చి బ్రాండ్ల వల్ల, నీ ధనదాహానికి. మొత్తం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీస్ అన్నీ కూడా వైసీపీ చేతిలో ఉన్నాయి. మొత్తం వైసీపీ వాళ్ళు, పేరుకేమో డిస్టిలరీ ఓనరు, లీజేమో వైసీపీ ఎంపీ, వైసీపీ మంత్రి, వైసీపీ బినామీ, తాడేపల్లి బినామీ. హైదరాబాద్లో పేమెంటు, తాడేపల్లిలో ఇండెంటు, లిక్కర్ ఇండెంటు. ఈ విధంగా ఈ రాష్ట్ర సంపదని దోచుకొని పేదవాడు మధ్యతరగతి కోలుకోలేనటువంటి భారం వేసినటువంటి ఇతన్ని రేపు మే 13వ తారీఖు నాడు ప్రజలు సాగనంపాలి. ఇలాంటి అవినీతిపరుడు, రక్తం రుచి మరిగినటువంటి పులిలాగా డబ్బు రుచి మరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగాడు. ఒక నేరగాడు, జైల్లో ఉండొచ్చినోడు, లక్షల కోట్లు దోచుకున్నవాడు. ఇవాళ ఇతను దేనికైనా సిద్ధపడే ఇవాళ మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే ప్రజల జీవితాలు తల్లకిందులైపోయిన ఈ స్థితిలో ఒక్క ఓటు కూడా పడకుండా, డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నామో రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకొని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు ఉండాలి, కేంద్రం సహకారం ఉండాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు కలిసి ఇవాళ కూటమి కట్టిన దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది వైసీపీ. ఓటమి భయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కనబడతా ఉంది. ఆల్రెడీ ఓడిపోయినట్టు డిక్లేర్ చేసుకున్నాడు అతను. కనీసం పట్టుమని 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి వైసీపీకి ఆ రాష్ట్రంలో లేదు. సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతా ఉన్నాడు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది ఇతను భాగవతం మొత్తం, సొంత బాబాయ్ కూతురు చెప్తా ఉంది, సొంత తల్లి చెప్తా ఉంది. ఇంతకన్నా బయట రాజకీయ పార్టీలు మాట్లాడేదానికన్నా నీ సొంత కుటుంబంలోనే నీ అవినీతి భాగవతం బయటపెడుతున్నారు, నీ రాక్షసత్వాన్ని బయటపడుతున్నారు, నీ ఫ్యాక్షన్ నైజాన్ని బయటపడతా ఉన్నారు. కానీ అందరినీ ఓటించి అందరి మీద బురద చల్లి, రక్తం పంచుకోబట్టిన చెల్లి మీద కూడా బురద చల్లడానికి దిగజారాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మే 13వ తారీఖు అనుభవించబోతా ఉన్నాడు.
ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమి మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టబోతా ఉన్నామని ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుకుంటాం.